నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడన్నా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారా అంటూ బీజేపీ నేతలను ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకులు. సమ్మె చేస్తున్న పవర్లూమ్ కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు. సన్నబియ్యం పంపిణీ పట్ల పేద ప్రజల హర్షం. తంగలపల్లి మండల కేంద్రంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు. హైకోర్టు ఉత్తర్వులతో చిత్రబార్ సీల్ ఓపెన్ చేసిన మున్సిపల్ అధికారులు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ హనుమాన్ దేవాలయంలో హనుమాన్ దీక్షా పరుల ఆధ్యాత్మిక కార్యక్రమాలు. భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకరీ విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమరయ్య అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాడి అమరుడైన తొలి వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచారన్నారు. గురువారం కలెక్టరేట్ లో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు ముఖ్య అతిథిగా హాజరై దొడ్డి కొమరయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్ తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన దొడ్డి కొమరయ్య పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అవసరం ఉందని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్ కీమియా నాయక్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజ మనోహర్, బీసీ నాయకులు, గొల్ల కురుమ సంఘాలు నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సన్నబియ్యం పంపిణీలో బీజేపీ పాత్ర ఏమాత్రం లేదని పీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆహార భద్రతా చట్టం ప్రకారం కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రాలకు తన వాటా ఇవ్వాల్సిందేనని సంగీతం శ్రీనివాస్ స్పష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారా అని ప్రశ్నించారు. అవగాహన లేకుండా ఇష్టారీతిన మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామని బీజేపీ నాయకులను హెచ్చరించారు. పొన్నం ప్రభాకర్ ను విమర్శించే స్థాయి మీది కాదన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూపారెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు, పీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, వెంగల అశోక్ రెడ్డి, మల్ల భాను, శ్రీరామ్ వెంకటేశం, పోగుల దేవరాజు రెడ్డి, చుక్కా శేఖర్, చిన్నం శ్రీనివాస్, పైసా ఆంజనేయులు, ఆకేశ సతీష్ తదితరులు పాల్గొన్నారు. అవి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఇలా 15 నెలల కాలంలో
మొన్నటికి మొన్న పేదలకు సన్న బియ్యం ఇస్తా అని చెప్పినటువంటి హామీ ఏదైతే ఉన్నదో అది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం తీసుకొని ఇలా పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఈ యొక్క హామీలను ఒక్కొక్కటి నెరవేర్చినటువంటి పరిస్థితిలో ఇవన్నిటిని కూడా ఓర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఇలా ప్రతిపక్షాలు బీజేపీ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ అక్కసును వెళ్ళగక్కేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిన్న సోదరులు బీజేపీ వాళ్ళు రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రులు ప్రభాకర్ గారిని ఉద్దేశించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే సన్నబియ్య కార్యక్రమాన్ని విమర్శించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సోదరులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా వాళ్ళు మాట్లాడుతూ మంత్రి గారు సిరిసిల్లకు వచ్చిండ్రు, వచ్చి సన్నబియ్య కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ చేసేటువంటి పరిస్థితిలో హైదరాబాద్ భూముల గురించి మాట్లాడి వెళ్ళిండు అని. అవగాహన లేని కనీసం మినిమం విజ్ఞత ఉండాలి మాట్లాడటానికి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సన్నబియ్య కార్యక్రమాన్ని 1వ తేదీన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అలాగే పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర మంత్రి వర్యులు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ గారు ఇతర అధికార వాళ్ళందరూ కలిసి సిరిసిల్లలో ప్రారంభించడం జరిగింది. ఆ తదుపరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పార్టీకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ విషయాలు ఎక్కడ అధికారమైనటువంటి కార్యక్రమంలో మాట్లాడలే పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు. అక్కడ కార్యక్రమం చూసుకొని తర్వాత ఇక్కడికి వచ్చి మాట్లాడలేదు. ఇది ఒకటి. రెండవది సన్నబియ్యం అట ఇవాళ మేము బీజేపీ ప్రభుత్వం 63% వాళ్ళు ఇస్తున్నారు, మిగతాది ఇవి మేము ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు ఇవాళ బీజేపీ నాయకులు. అవగాహన చేసుకోండి కనీసం మినిమం. ఇలా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సన్నబియ్యం ఇస్తలేరు. ఒక్క కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏవైతే హామీ ఉన్నదో అది నెరవేర్చడానికి ఒక్క తెలంగాణలో మాత్రమే సన్నబియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నది ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి బీజేపీ ప్రాంత రాష్ట్రాలు ఇన్నిగానే ఉన్నాయి కదా, మరి ఎక్కడన్నా సన్నబియ్యం ఇస్తున్నారయ్యా? మీకు ఒకవేళ నిజంగానే బీజేపీ మా వద్దు మేము ఇంత ఇస్తున్నాం, మేమే ఇవన్నీ వేస్తున్నాం అనేటువంటి వాళ్ళు మీ ప్రాంత పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా సన్నబియ్యం ఇస్తున్నారా? దీనికి సమాధానం చెప్పండి. ఈ నిర్ణయం తీసుకున్నది ఎవరు? తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే పేదలను దృష్టిలో పెట్టుకొని ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు, మేము కూడా సన్నబియ్యం ఇస్తామని చెప్పిన హామీని వాళ్ళు నిలబెట్టుకోలేదు, కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నది ఇలా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీ ప్రాంతాలలో ఎక్కడ ఇస్తున్నారా? ఇలా చెప్తున్నారు మా వాటా ఇది అని. అరే, జాతీయ ఆహార భద్రతా చట్టం, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అథారిటీ కింద రాష్ట్ర ప్రభుత్వాలకు వారి వాటా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం అనేది కామన్. 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ఏవైతున్నదో ఈ రాష్ట్రానికి ఇంత ఇలా వరికి ఇంత అనే ఒక రేటు ఫిక్స్ చేస్తుంది ఇలా తెలంగాణలో. అట్లే బీహార్లో వాటిలో మన ఏది గోధుమ కావచ్చు, ఇంకొక దగ్గర జొన్న కావచ్చు, ఏ రాష్ట్రంలో అక్కడ వాళ్ళు తినేటువంటి ఏదైతే ఆహార పదార్థాలు ఉంటాయో వీటికి ఒక రేటు నిర్ణయించి దానికి వాటా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇది ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అథారిటీ చట్టం, జాతీయ ఆహార చట్టం మీద తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మేము వాటా ఇస్తున్నాం ఎక్కడగా? కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం బీజేపీ ఇస్తున్నదా? నీ ఇంట్లోకి ఇస్తున్నావా? ప్రతి రాష్ట్రానికి నువ్వు ఇచ్చేటువంటి వాటాలో ఇలా తెలంగాణకి ఇస్తున్నది. ఇలా ఏదైతే యూపీలో గోధుమలకి ఇవ్వచ్చు, మహారాష్ట్రలో గోధుమలకి ఇవ్వచ్చు, ఇంకెక్కడో జొన్నకి ఇవ్వచ్చు. ఈ విధంగా ఏదైతే మనం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ధాన్య కొనుగోలు ఏవైతున్నదో ఇది కస్టమ్ మిల్లింగ్ ద్వారా
తీసుకొని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇస్తే మనం ఏదైతే రాష్ట్రానికి కావాల్సినటువంటి బియ్యాన్ని తీసుకొని మిగిలిన బియ్యం ఎఫ్సిఐకి ఇచ్చేస్తే ఎఫ్సిఐ ద్వారా కేంద్రానికి వెళ్తుంది. వెళ్ళి మనకు వాటా ఇచ్చేది ఎంత, వాళ్ళు ఏదైతే అవసరం ఉంటుందో ఏ రాష్ట్రానికి అవసరం పడ్డదో అంత వాటా ఇచ్చాల్సినటువంటి బాధ్యత వారి. ఈ ఆహార భద్రతా చట్టాన్ని తీసివేసేటువంటి కుట్ర చేసింది బీజేపీ ప్రభుత్వం. ఇలా మేమిస్తున్నామని చెప్పి మీరు మాట్లాడతారే. నల్ల చట్టాలు తీసుకొచ్చి ఆహార భద్రత నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అథారిటీని తీసేయడానికి ప్రయత్నం చేసింది బీజేపీ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనడం వల్ల ఇలానే కంటిన్యూ అవుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఏందయ్యా? ఇలా తెలంగాణ నుంచి పన్నుల రూపంలో మీ దగ్గరికి మేము ఒక 100 రూపాయలు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది మళ్ళా రిటర్న్ 42 రూపాయలు మాత్రమే. అంటే 1 రూపాయి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా ఈ రాష్ట్రం ఇస్తే కేంద్ర ప్రభుత్వం రిటర్న్ రాష్ట్రానికి ఇచ్చేది 42 పైసలు మాత్రమే. అంటే ఇది మీ యొక్క వివక్ష చూపిస్తున్నది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదే ఇలా బీహార్ కానీ యూపీకి 1 రూపాయి వాళ్ళు ఇస్తే 8 రూపాయలు మీరు రిటర్న్ ఇస్తా ఉన్నారు. బీహార్లో కానీ యూపీలో కానీ ఇలా బీజేపీ ప్రభుత్వాలకు ఇవి తీసుకురండి. బీజేపీ వాళ్ళు అవగాహన లేని మాటలు మాట్లాడుకుంటాం. ఇలా మేము బియ్యం ఇస్తున్నాం, బియ్యంలో మాది 80% మాది ఉన్నది, 30% వాళ్ళన్నది. ఎవరు ఇంతకెళ్ళి ఇస్తున్నావా? ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చింది ఇలా కాంగ్రెస్ పార్టీ. దాన్ని కంటిన్యూ చేసినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చేయాల్సిందే. బీజేపీ వారు చేసినటువంటి ఏవైతే అవాస్తవాలు ఉన్నాయో అవన్నిటి కూడా మేమందరం కూడా దాని గురించి చెప్పడం జరిగింది. ఎవరైతే మీ ఎంపీ గారు ఎప్పుడైతే ఈ పార్లమెంటుకు కరీంనగర్ పార్లమెంటుకు గెలిచిండో ఇప్పటి వరకు ఏం చేసిండో మా ఎంపీ గారు గెలిచినప్పుడు, మా పొన్నం ప్రభాకర్ గెలిచినప్పుడు దానికి దీనికి బేరీజ్ చేద్దాం. మీరు రెండో పర్యాయం చేస్తున్నటువంటి బండి సంజయ్ గారు మీ తరపుకే ఎవరు వస్తారో గాంధీకాడికి రాండి, కూర్చుందాం, మాట్లాడదాం. ఒకవేళ మా పొన్నం ప్రభాకర్ గిట తక్కువ చేసినట్టుంటే, మీరు ఎక్కువ చేసినట్టే 3-4 రాసిపోతాం, లేకుంటే మీరన్నా 3-4 రాయాలి. కాబట్టి అన్ని ప్రేరేపణలు అన్ని అట్టి లేనిపోని ముచ్చట్లు మాట్లాడుకుంటా గడపకండి. ఎందుకంటే మీరు చేసే ఏదైనా ఉంటే నిర్ధారణంగా చేసుకొని సన్న బియ్యం గురించి మాట్లాడతారు, దేని గురించో మాట్లాడతారు. మీరు పాలిస్తున్నటువంటి ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలలో ఇప్పటి వరకు కూడా సన్న బియ్యం లేదు. అదేవిధంగా మీ రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీలకు బతకడానికి వీలు లేదు. ఎందుకంటే అక్కడ ఎవరైనా మంచి బట్టలు వేసుకున్నా చంపేస్తారు, గుర్రం ఎక్కిన చంపేస్తారు, సైకిల్ మోటార్ ఎక్కిన చంపేస్తారు. మీరు ఎక్కడైతే పాలిస్తున్నారో ఆ ప్రభుత్వాలు అన్నిటికీ మీరు ముందాల చెప్పుకొని. ఎందుకంటే ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కూడా మనవారే, వాళ్ళు ఎవరన్నా కానీ అందరూ కూడా మనమే కలిసిమెలిసి బతకాలన్న ఆలోచనతో మా ప్రభుత్వాలు ఉన్న కాడ మా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు. కానీ మీ ప్రభుత్వం ఇవాళ ఏం చేస్తుంది అన్నది మీకే తెలుసు. మీరు ఈ 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించినటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఇవన్నీ చేసే దమ్మున్న వ్యక్తి కావాలి. కానీ దమ్ము లేని మాటలు మాట్లాడు మీకు సమంజసం కాదు. మీరు ఎప్పుడైతే 42% ఏదైతే బీసీ బిల్లు ఉందో ఆ బిల్లును ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలకు చెప్తున్నా, 8 మంది ఎంపీలు అందరూ కూడా 42% చేసినట్టయితే వాళ్ళందరికీ కూడా మేము శభాష్ అంటాం, వాళ్ళందరికీ కూడా అభినందనలు చెప్తాం. కాబట్టి మీరు ఈ 42% చేసుకొచ్చి చూపించిన దమ్ము మీ దగ్గర ఉంటే మేమందరం కూడా సరే మంచి పని చేసిండ్రని చెప్పి మెచ్చుకుంటాం. అదేవిధంగా మళ్ళీ ఒకసారి బండి సంజయ్ చేసినటువంటి వర్కులు, మా పున్నమన్న చేసినటువంటి వర్కులు ఏమున్నాయో అవన్నీ కూడా గాంధీకాడికి రాండి, చూసుకుందాం, లెక్క చూసుకొని 3-4 రాస్తాం. ప్రభుత్వ ఆర్డర్ల వస్త్ర ఉత్పత్తులపై కూలీ రేట్ల పెంపు కోసం నిరసన చేస్తున్న వివిధ రంగాల కార్మికులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిరసన చేస్తున్న స్థలానికి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని వారిని వారించారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. కూలీ పెంపు కోసం గత 3 రోజులుగా పవర్లూమ్ పరిశ్రమ అనుబంధ రంగాల కార్మికులు చేస్తున్న దీక్షలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కార్మిక సంఘం నాయకులు పేర్కొన్నారు. జిల్లా అధికారులు చొరవ తీసుకుని యాజమాన్యులు కార్మికులతో చర్చలు జరిపి సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని తప్ప ఇలాంటి కవింపు చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. కార్మిక వ్యతిరేక విధానాన్ని అనుసరిస్తున్న ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఉడుతా రవి, ఎగమంటే ఎల్లారెడ్డి, కోడం రమణ తదితరులు పాల్గొన్నారు.
చెప్పుకోవడానికి లేదు. కూలి కోసం అక్రమ అరెస్టులో పోరాటం పవర్ వైఫై కార్మికుల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు ప్రభుత్వం నుండి వైఖరి ప్రభుత్వం నుండి వైఖరి దొంగల రాజ్యం దొంగల రాజ్యం జిందాబాద్ 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 వీళ్ళు ఎక్కడ వీళ్ళు కూడా నేనే ఎక్కుతాం మేము పోం మరి ఎందుకు ఎడిపోతావు మరి ఈరోజు శాంతియుతంగా వార్పిని వైపని పౌర కార్మికులు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడతాము మరి 3వ రోజు ప్రయత్నం చేస్తుంటే మరి ఇక్కడ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ యజమానులే కావచ్చు, మమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసు వారు వచ్చారు. కాకపోతే అయ్యా అరెస్ట్ చేస్తే కూడా మాకు ఇబ్బంది లేదు, మీరు చెప్పేది ఒకటే, మేము గతంలో కూడా ప్రభుత్వ ఆర్డర్లు ఇచ్చినప్పుడు ప్రభుత్వమే నిర్ణయించి ఇచ్చింది. కాకపోతే ఈ మధ్యకాలంలో రేవంత్ సర్కార్ వచ్చినాక సిరిసీరలు చనిపోతారు, నేతకాలంలో చనిపోతున్నా అని చెప్పి ఇందిరమ్మ చీరలు అని చెప్పి సశక్తమైన చీరలు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరి ఆర్డర్ ఇచ్చినప్పుడు దీనికి ఏ రకమైనటువంటి ఇబ్బంది అవుతుంది కార్మికులకు, ఏ రకంగా నష్టపోతున్నారనే ఆలోచన వాళ్ళకు లేకపోవడము చాలా దౌర్భాగ్యము. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు కావచ్చు, ఇక్కడ యజమానులు కూడా మీ మొండి వైఖరి వీడి వీళ్ళంతా తొందరగా మమ్మల్ని చర్చలకు పిలిచి దాని కూలీ రేట్లు ఏందో నిర్ణయించాలి. లేని పక్షంలో మీరు అనుకుంటున్నారు కావచ్చు ఇలా మమ్మల్ని అరెస్ట్ చేసినా ఏం చేసినా ఒకటే చెప్తా సిరిసిల్ల యజమానులకు, మీరు ఎంత అరెస్ట్ చేసినా కూడా సిరిసిల్లలో మాత్రం 300 వార్పింగ్లో ఒక్క వార్పింగ్ మాత్రం నడవది. ఇది వీళ్ళంతా తొందరగా మీరు పెద్ద మానవ ఆలోచించుకొని వీళ్ళని తొందరగా పిలిపించి మమ్మల్ని చర్చలకు పిలిపించి వీళ్ళని తొందరగా వైప్ అని వార్పిని పౌర కార్మికుల కూలీ పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాము. సిరిసిల్లాలో పవర్లూమ్ కార్మికులు గత 3 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేపట్టడం జరిగింది. ఈ సమ్మెలు శాంతియుతంగా సమ్మె చేస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు పోలీసులు అక్రమంగా మరి సమ్మె చేస్తున్నటువంటి కార్మిక నాయకులను కార్మికులందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాము. వెంటనే అరెస్టు చేసినటువంటి కార్యనిర్వహిత నాయకులను విడుదల చేయాలని కోరుతా ఉన్నాము. ఇప్పటికైనా మన కార్మికుల యొక్క సమస్యల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో భాగంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసే విధంగా ప్రభుత్వం పోలీసుల చేత అణచివేసే విధంగా దౌర్జన్యంగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా సిరిసిల్ల కార్మికులు, వార్పిన్ కార్మికులు, వైపని కార్మికులు అందరూ కూడా ఇక్కడ స్టేషన్ వద్దకు రావాలి. అరెస్టు చేసినటువంటి మన కార్మికులను, కార్మిక నాయకులను వెంటనే విడుదల చేయాలని చెప్పి మన ఐక్యతను చాటే విధంగా పోలీస్ స్టేషన్కు వెంటనే తరలి వచ్చి మరి ప్రభుత్వం దృష్టికి మన నేతన్నల ఆకలి కేకలు కావచ్చు, నేతన్నల ఆత్మహత్యలను మరి ప్రభుత్వం మన పట్ల అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలను మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ప్రభుత్వానికి తెలియపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇక్కడ పోలీస్ స్టేషన్ తరలి వచ్చి మన యొక్క నేతన్నల ఐక్యత చాటాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటి పవర్ వర్కర్స్ యూనియన్, వార్పిన్ వర్కర్స్ యూనియన్, వైపన్ వర్కర్స్ యూనియన్ కమిటీల ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరుగుతుంది. పవర్లూమ్ కార్మికుల సమస్యలపై గత 3 రోజుల నుంచి సమ్మె చేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వము కార్మికులకు సంవత్సరం నుంచి పని లేదని పోరాటం చేస్తే ప్రభుత్వం దిగివచ్చి కార్మికుల కొరకు పనిస్తున్నా అని చెప్పి 2 చీరల పని తెచ్చి కార్మికుల పేరు చెప్పి యజమానులను ఆసాములను కూర్చుండబెట్టి చర్చలు జరిపి వాళ్ళ రేటే నిర్ణయించడం జరిగింది. కార్మికులను కూర్చుండబెట్టి కార్మిక సంఘాలతో చర్చించి కార్మికుల కూలి కూడా నిర్ణయించాలని మేము కోరడం జరుగుతుంది. కార్మికులతో ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ఎంపీ వచ్చినా, ఎమ్మెల్యే వచ్చినా కార్మిక సమస్యలు మాత్రం తెలుసుకోవడం లేదు.
ఓట్లప్పుడు మాత్రము కార్మికుల ఓట్లు కావాలి, వీళ్ళ కష్టాలేంది నష్టాలేంది అని ఒక్క వాడలో తిరిగి ఒక కార్మికుల సమస్య కూడా తెలుసుకోని పరిస్థితి ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అందరి కార్మికుల బతుకులు బాగుపడతాయి, మేము అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పోయిన ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం వ్యవహరించడం అనేది జరుగుతుంది. కార్మికులు పేరు చెప్పి యజమానులకు వత్తాదు బస్సులే ఈ ప్రభుత్వము కార్మికులకు వర్కట్టు ఓనర్ ప్రభుత్వం ఇస్తా అని 10 ఏళ్ళు గడిపింది. ఇది సంవత్సరంన్నర అయినా ఈ ప్రభుత్వం కూడా దిశగా ఆలోచించడం లేదు. కూలీ రేటు కూడా యారన్ సబ్సిడీ కూడా 23 ఇంతవరకు కూడా యారన్ సబ్సిడీ లేని పరిస్థితి ఉన్నది. అట్లాగే కూలీ రేటు మేమేం గొంతమ్మ కోరికలు కోరడం లేదు. కూలీ రేటు ఒక్క కార్మికునికి 1000 రూపాయల చొప్పున కూలీ నిర్ణయించాలి, అది ప్రభుత్వమే నిర్ణయించాలి. మేము 3 రోజుల నుంచి సమ్మె చేస్తే ఏ అధికారి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా ఎవరు కూడా దగ్గరికి వచ్చి మీ కష్టాలేందని తెలుసుకోకపోవడం ఈ ప్రభుత్వానికి సిగ్గుసేటు. వెంటనే ఈరోజు మేము సమ్మె సందర్భంగా గణేష్ నగరు ర్యాలీగా తిరగాలని నిర్ణయించుకున్న సందర్భంగా పోలీసు వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరించేది ఏంటంటే రాబో కాలంలో మీ ప్రభుత్వానికే పెద్ద దెబ్బ కార్మికులతో పెట్టుకుంటే రాబో కాలంలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కార్మికుల సమస్యలు రేపో ఎల్లుండో కార్మికులతోని చర్చించి కార్మికుల సమస్యలు పరిష్కరించి ఒక్కొక్క కార్మికునికి 1000 రూపాయల కూలీ నిర్ణయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. సిరిసిల్ల పట్టణంలోని 34, 35 వార్డులలో సంబంధించిన రేషన్ షాపులలో సన్న బియ్యం పంపిణీ చేయడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందుతుందని వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దుబాల వెంకటేశం అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఆనాడు ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన పథకాల వల్ల మళ్లీ నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడుతున్న పథకాల వల్ల ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో వార్డు ప్రజలు తదితరులు ఉన్నారు. ఈ బియ్యము రేషన్ షాప్ మీద నేను ఈరోజు బియ్యం తీసుకున్నా. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము పేదవాళ్లకు సన్న బియ్యం ఇస్తుంది ఈరోజు నుంచి వెళ్ళి. మరి ఆనాడు ఒక 10 ఏళ్ల కిందట తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తే పేదవాళ్ళ బతుకులు మారుతాయని ఎంతోమంది తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సంపాదించుకున్న తర్వాత ఆ 10 ఏళ్ల కాలంలో పేదవాళ్ళ బతుకులు ఏమీ మారలేవు. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ పేద ప్రజల బతుకులు ఏ విధంగా మారుతున్నాయనంటే ఉదాహరణకు నేను చెప్తా. ఓన్లీ నా ఇంటికే ఎన్ని పథకాలు అమలవుతున్నాయనంటే నా ఇంటికి మా బిడ్డ స్కూల్కు కాలేజీకి వెళ్ళడానికి బస్సులో ఫ్రీగా వెళ్తుంది. అంతకుముందుకు మా బిడ్డకు బస్ పాస్ తీసుకుంటుంటిని, దానికి పైసలు ఖర్చు అవుతుండే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి బస్సు ఛార్జీలు లేకుండా ఫ్రీగా వెళ్తుంది. అదొక పథకం నాకు అమలవుతుంది నాకు. అలాగే అంతకుముందుకు కరెంటు బిల్లులు కడుతుంటిని. 200 యూనిట్లు కాల్చుకుంటే 700 నుంచి 1000 రూపాయల దాకా వస్తుండే కరెంటు బిల్లు. అది కూడా ఇప్పుడు కరెంటు బిల్లు కూడా కట్టడం నేను బంద్ అయింది ఈ ప్రభుత్వము కరెంటు బిల్లులు పథకం అమలు చేయడం వల్ల. అలాగే సిలిండర్ కూడా అంతకుముందుకు 1200, 1000 రూపాయలు కట్టి తీసుకుంటుంటిని. ఇప్పుడు 500లకే నేను సిలిండర్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు నుంచి సన్న బియ్యం నేను తీసుకోవడం జరుగుతుంది ఫ్రీగా. అంటే నా ఒక్క ఇంటికే 4 పథకాలు అమలవుతున్నాయి. ఇగో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి పేద బతుకులు మారడం అంటే ఇది. అందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మా అందరం పేద ప్రజల తరపున అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఆనాడు ఇంద్రమ్మ పాలన కూత గరీబు హఠావో అనే స్కీమ్ నుంచి వెళ్ళి మొదలుకుంటే ఇప్పటి వరకు కూత గరీబ్ వాళ్ళకు ఆదుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఈరోజు దొడ్డు బియ్యం ఇబ్బంది అవుతుందని తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అందరికీ పేదలకు సన్న బియ్యం అనేది పంపిణీ చేయాలని ప్రతి ఒక్క విషయంలో
గరీబ్ వాళ్ళకు ఎలాంటిది అన్ని రకాల సదుపాయాల కోసమే కాంగ్రెస్ పార్టీ వెనుకటి నుంచి ఇప్పటి వరకు ముందుగా ఉన్నది. కాబట్టి ఇవాళ చాలామంది బస్సు కానీ మన ఇందిరమ్మ ఇల్లు కానీ ప్రతి ఒక్కటి కానీ ఏది కానీ డబుల్ బెడ్రూమ్లు స్కీములు ఆ స్కీములు అనేది వెనుకటి నుంచి లేవు. ఈ రోజుల్లో వెనుకటి నుంచి ఎవరికి ఇండిపెండెంట్ హౌస్, ఇండిపెండెంట్ ఇండ్లు, ఇండిపెండెంట్గా అన్ని లబ్ధి పొందే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంట్రాక్టు లాభాల కోసం డబుల్ బెడ్రూమ్లు అవి ఇవి వేసి మొత్తం ప్రజలు నాగం చేసారు. ఇవాళ సేమ్ మళ్ళీ సేమ్ ఆనాటి రోజులు మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి. మళ్ళా సన్న బియ్యం ప్రజలకు కావాలని చెప్పి ప్రత్యేకించి ప్రభుత్వం సన్న బియ్యం అమలు చేస్తుంది. ఇవాళ చాలామంది ఆనందపడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గరీబ్ ఆటో స్కీమ్ కూడా మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ గరీబ్ వాళ్ళ కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. దయచేసి అందరు గమనించాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తంగలపల్లి మండల కేంద్రంలో మండల కురుమ సంఘం అధ్యక్షుడు ఎగుర్ల కరుణాకర్ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. భూస్వాములు దొరల అరాచకాల నుండి ప్రజలను విముక్తి చేసేందుకు విరోచితమైన పోరాటం చేసిన మహోన్నత వీరుడు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య అని కరుణాకర్ అన్నారు. ఆయన సాధారణ గొర్రెల పెంపకదారుల కుటుంబంలో జన్మించినప్పటికీ దొరల భూస్వాముల అరాచకాలను తట్టుకోలేక యువతీ యువకులను ఏకం చేసి వారి ఆగడాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని అన్నారు. వేటి చాకరీ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలను కూడా గట్టుకుని దొరల ఆగడాలను అరికట్టించడంలో ముందు వరుసలో ఉండి పోరాటం చేసిన వీరుడు అని తెలిపారు. దొరల అనుచిత పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచి నిర్మూలించగలిగిన మహా వ్యక్తి దొడ్డి కొమరయ్య అని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో దొరలు భూస్వాములు తుపాకీ తూటాలకు బలైన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పెద్ద కురుమ దేవయ్య, ఎగుర్ల ప్రశాంత్, ఎగుర్ల కనకరాజు, దొందడి రమేష్, ఒగ్గు ప్రసాద్, పెద్ద కురుమ భీరయ్య, బోడపట్ల రమేష్, ఎగుర్ల నాగరాజు, పెంటల శ్రీకాంత్, నరేష్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. వేటలో దాడులు జరిగి మరణించాడు. తెలంగాణ రైతాంగ పోరాట తొలి అమరుడైన దొడ్డి కొమరయ్యకు నివాళులు. ఆయన స్ఫూర్తితోటి ఈరోజు తంగలపల్లి మండల కుర్మ సంఘం ఆధ్వర్యంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా వర్ధంతి మరియు జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. మరియు ప్రతి గ్రామంలో మండల కేంద్రంలో దొడ్డి కొమరయ్య విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ రోడ్లో గల చిత్రభార్ను మున్సిపల్ అధికారులు సీల్ ఓపెన్ చేశారు. హైకోర్టు ఉత్తర్వులతో సీల్ ఓపెన్ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య వెల్లడించారు. జనవరి 29న ట్రేడ్ లైసెన్స్ లేదనే కారణంతో అప్పటి మున్సిపల్ కమిషనర్ బార్ను సీజ్ చేశారు. సిరిసిల్ల పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు సిందం చక్రపాణికి చెందిన బార్ కావడంతో అధికారులు కక్ష సాధింపు చర్యగానే మూసేశారని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. మున్సిపల్ అధికారులు కనీసం ఎలాంటి సమాచారం కానీ అవకాశం ఇవ్వకుండా, మా వాదనలు వినకుండా, మా యొక్క ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికేట్లను పరిశీలించకుండా మా యొక్క చిత్ర బార్ను సీజ్ చేసి మమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేశారనేది వీరి వాదన. హైకోర్టు ద్వారా న్యాయ పోరాటం సాగించి మున్సిపల్ కమిషనర్ అధికారులను బాధ్యులుగా చేస్తూ న్యాయ పోరాటం చేసినట్లు వారు వెల్లడించారు. బార్ సీల్ ఓపెన్ చేయకుంటే కోర్టు ధిక్కరణ కింద అధికారులపై చర్యలు తీసుకునేలా హైకోర్టు ఆదేశాలను పొందినట్లు తెలిపారు. దీంతో మున్సిపల్ కార్యాలయ అధికారులతో సీజ్ ఓపెన్ చేసి సుమారు 2 నెలల పాటు బార్ మూసి ఉండడం గమనార్హం. దేవుడు కలకల మరి ఎవరో దేవుడు భగవంతుడు ఎప్పుడో చూస్తారు కానీ 2 నెలలైతే మమ్మల్ని అన్యాయం అయితే అంతా మొత్తం 40 బిర్యానీలు అన్నీ మొత్తం బాగా లోపల ఎన్ని ఎలుకలు కట్టినాక కూడా మమ్మల్ని ఇంత అవస్థ చేసినట్టే మా భగవంతుడికే తెలియాల్సి ఉంటుంది. మీకు అన్యాయం అని పైవాడు ఉన్నాడు, ఒకటి చూసుకుంటాడు దేవుడు, మనమే అన్ని చేయలేం కానీ పైవాడు మాత్రం చూసుకుంటాడు సార్. వాయిస్ ఇవ్వండి.
కమిషనర్ గారు ఒక్క వాయిస్ ఇవ్వండి. అంటే మీకు 1 month కింద ఓపెన్ చేయమని ఇచ్చింది కదా, మరి ఎందుకు వెళ్ళలేదు అప్పుడు? శ్రీరామనవమి హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హనుమాన్ దీక్ష స్వీకరించిన స్వాములకు శ్రీ భక్తాంజనేయ స్వామి శివ పంచాయతన దేవస్థానం బీవై నగర్ సిరిసిల్లలో హనుమాన్ పరివార ఆధ్వర్యంలో సామూహిక భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. నిర్విరామ భజన కార్యక్రమం చేశారు. హనుమాన్ పరివార్ లలిత గ్రూప్ హనుమత్ దీక్ష స్వాములు సంయుక్తంగా నిర్వహించిన భజన కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. హనుమాన్ దీక్ష పరులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాటలు పాడారు. హనుమాన్ దీక్ష స్వాముల సందడితో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు మోతిలాల్ నాయక్, రుద్ర జయరాజేంద్ర ప్రసాద్, పారుపల్లి సావిత్రి, నరహరి, ప్రమీల రామ్ రెడ్డి నాయక్, శ్రీనులత, లలిత, జయరాజమణి, రమ, కళ, సరద, చంద్రకాంత్, సాయి రమేష్, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడన్నా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారా అంటూ బీజేపీ నేతలను ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకులు. సమ్మె చేస్తున్న పవర్లూమ్ కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు. సన్నబియ్యం పంపిణీ పట్ల పేద ప్రజల హర్షం. తంగలపల్లి మండల కేంద్రంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు. హైకోర్టు ఉత్తర్వులతో చిత్రబార్ సీల్ ఓపెన్ చేసిన మున్సిపల్ అధికారులు.
సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ హనుమాన్ దేవాలయంలో హనుమాన్ దీక్షాపరుల ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.